తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి 6 అధ్యాపకులు వివిధ విశ్వవిద్యాలయాల నుండి పీహెచ్డీలు పొందారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పీహెచ్డీ అవార్డు పొందిన అధ్యాపకులను సత్కరించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఈ విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ మాట్లాడుతూ పీహెచ్డీ పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టర్ కెఎస్ఎస్ ప్రసాద్ రాజు, ఎన్ఐటి రాయ్పూర్ నుండి డాక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, జేఎన్టీయూకే కాకినాడ నుండి డాక్టర్ సిహెచ్ మురళి, డాక్టర్ కె శ్వేత, అన్నమలై విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ బిఎస్ఎస్ సంతోష్లు పీహెచ్డీలు పొందారని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు ఎన్ఐటీల నుండి తమ కళాశాల అధ్యాపకులు పీహెచ్డీలు సాధించడం అభినందనీయమని అన్నారు. పీహెచ్డీ పొందిన అధ్యాపకుల వలన విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. Today we are very happy and proud that 6 of our faculty from Department of Electrical and Electronics Engineering have obtained their PhD. On this occasion, I congratulate the entire department headed by Dr. B.R.K. Varungaru. This shows their strength and commitment. So this has been possible only this has been possible only with the continuous support from the top level administrators, our director, our principal garu. So I wish all of them the very best for their future. PhD డిగ్రీ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఈ సందర్భంగా హెడ్ గారిని ఎవరైతే PhD పొందారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం అంతా మాట్లాడే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసిన PhDs దీంట్లో దానికి రిలేటెడ్ కూడా ఉంది. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. సో ఆ టాపిక్స్ చూస్ చేసుకున్నందుకు కూడా వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, లేకపోతే జెన్ఏఐ కానీ, ఈ మధ్య డీప్ టెక్నాలజీ సీఎం గారు కూడా అదే పదవాడుతున్నారు. దానికి జోడిస్తే డెఫినెట్గా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది నా అభిప్రాయం. మా కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి 6 PhD పట్టా పొందడం నిజంగా చాలా సంతోషకరం. ఈ సందర్భంగా PhD డిగ్రీ అవార్డు తీసుకున్న 6 ఉపాధ్యాయుల్ని అండ్ హెడ్ గారిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. అందులో వీరు ఇప్పుడు ఈ 6 కూడా ఇక్కడితో ఆగిపోకుండా ఈ రీసెర్చ్ యాక్టివిటీ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా పేపర్లు వేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు పేపర్ పబ్లికేషన్స్ అవన్నీ పార్ట్ ఆఫ్ టీచర్ డ్యూటీ. పేపర్స్ పబ్లిష్ చేసుకుంటూ మంచి జర్నల్స్లోని అలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా అప్లై చేసుకుంటూ, మేము CD గ్రాంట్ కూడా కాలేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది మేనేజ్మెంట్లో, అవి కూడా అప్లై చేసుకోమని. తప్పనిసరిగా ఈక్వల్గా టీచింగ్తో సమానమైన బాధ్యత మనం రీసెర్చ్కి తీసుకుంటే మన డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది, కాలేజ్ కూడా ముందుకెళ్తుంది. ఈ మధ్యన PhD కంప్లీట్ చేసుకున్న 6 ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారందరూ ఎంతో కష్టపడి మంచి యూనివర్సిటీస్ నుంచి వాళ్ళ PhD డిగ్రీస్ తెచ్చుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, JNTU నుంచి ఈ డిగ్రీస్ వాళ్ళు సాధించడం జరిగింది. PhD సబ్మిట్ చేయడం జరిగింది. నా థీసిస్ యొక్క టైటిల్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్యూస్డ్ కాంపోనెంట్ మల్టీలేయర్ ఇన్వర్టర్స్. అంటే ఇండస్ట్రీలో వాడే మల్టీలేయర్ ఇన్వర్టర్స్ యొక్క దాంట్లో వాడే కాంపోనెంట్స్ని తగ్గించి కాస్ట్ ఎఫెక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. అట్లీ ఆ మల్టీలేయర్ ఇన్వర్టర్ యొక్క ఎఫిషియన్సీ కూడా పెంచి ఇప్పుడున్న చాలా మల్టీలేయర్ ఇన్వర్టర్స్ కన్నా దాని పర్ఫార్మెన్స్ బాగా ప్రూవ్ అవడం జరిగింది. చేసినందుకు ధన్యవాదాలు మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి, మా HOD గారికి. నా వర్క్ వచ్చి సెల్ఫ్ ఆర్గనైజ్డ్ ఫజీ లాజిక్ కంట్రోలర్ అండ్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అండ్ వర్చువల్ ఇనర్షియా కంట్రోలర్. ఇందులో నేను 3 ఏరియా సిస్టమ్ని కన్సిడర్ చేసుకున్నాను. ఇందులో 3 టెక్నిక్స్ని తీసుకొని 3టిని కంపేర్ చేసి అందులో బెస్ట్ టెక్నిక్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ ఫజీ కంట్రోలర్ అన్నది ప్రూవ్ చేసుకున్నాను. గత సంవత్సరం నేను PhD NIT రాయ్పూర్ నుంచి అవార్డు అయ్యాను. దానికి సహకరించినటువంటి మా కాలేజ్ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే మా డిపార్ట్మెంట్ HOD గారికి, మిగిలిన అధ్యాపకులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను NIT రాయ్పూర్లో డాక్టర్ మొనాలిసా బిస్వాల్ మేడం ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ మీద నా అధ్యయనం కొనసాగించాను. సుమారు ఒక 6 చాప్టర్లలో ఈరోజు మారుతున్న పవర్ సిస్టమ్కి జరుగుతున్న మార్పుల్ని త్వరగా డిటెక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ని
ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది నా అధ్యయనంలో తేల్చాను. చిన్నతనం నుండి క్రీడల పట్ల మక్కువ చూపిస్తే ఆరోగ్యంగా ఉండడమే కాక జీవితకాలం పెరుగుతుందని ఐఆర్ఎస్ ఆఫీసర్ గుంటూరు ఆఫీసర్స్ క్లబ్ మాజీ కార్యదర్శి టెన్నిస్ క్రీడాకారుడు సిహెచ్ విల్సన్ బాబు అన్నారు. భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు యూత్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన కనుమూరు సూర్యనారాయణరాజు మెమోరియల్ అండర్-16 బాలబాలికల ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి యూత్ క్లబ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. యూత్ క్లబ్ అధ్యక్షులు పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు కెనడాకు చెందిన ప్లేయర్ పాల్గొనడం అభినందనీయమని అన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. గుంటూరుకు చెందిన క్రీడాకారిణి గోలి జోషితకు టెన్నిస్ శిక్షణ పొందడానికి నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మంతన సూర్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు పేరిచర్ల వెంకట శ్రీనివాసరాజు, సుభాష్, జాయింట్ సెక్రటరీ వేగేశ్న రామకృష్ణరాజు, టోర్నమెంట్ డైరెక్టర్ జీవీకే శివకుమార్ రాజు, డిఎస్ రాజు, కేవీ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సాన్విపై ఆంధ్రప్రదేశ్కు చెందిన కెనడా నివాసి అయిన సెలిన్ 7-6, 6-1 స్కోరుతో విజయం సాధించింది. బాలుర విభాగంలో తమిళనాడుకు చెందిన విఘ్నేష్ పై తెలంగాణకు చెందిన పార్థివ్ 5-7, 7-5, 6-0 స్కోరుతో గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో ఆద్య గౌరీశ్రీపై గోలి జోషిత తనుశ్రీ జోడీ 7-6, 6-0 స్కోరుతో గెలుపొందారు. పార్థివ్ భవేష్ పై విఘ్నేష్ ధ్రువ్ జోడీ 6-1, 6-1 స్కోరుతో విజయం సాధించింది. శ్రీ కనుమూరి సూర్యనారాయణరాజు మెమోరియల్ సందర్భంగా ఈ భీమవరం యూత్ క్లబ్లో మా మిత్రుడు శివరామరాజు గారు గ్రాండ్గా కండక్ట్ చేసిన ఈ ఐటా టెన్నిస్ టోర్నమెంట్ విచ్చేసిన వేదిక మీద ఉన్న జీవీఎల్ నరసింహరావు గారు, మిగతా పెద్దలందరికీ, భీమవరం వాసులందరికీ, దీన్ని ఎంకరేజ్ చేస్తూ దీన్ని ఆనందించడానికి వచ్చిన పెద్దలందరూ, దీంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ, దీనికి సపోర్ట్ చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఫైనల్కి గుంటూరు నుంచి నన్ను ఆహ్వానించిన నా మిత్రుడు శివరామరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్టూడెంటు ఏదో ఒక ఈవెంట్, స్పోర్ట్స్ ఈవెంట్ అని కలిగి ఉండాలి మనం. ఎందుకంటే స్పోర్ట్స్ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటే జబ్బులు మన దగ్గరికి రావు, ఎక్కువ కాలం బ్రతుకుతాం. నేను ఆఫీసర్స్ క్లబ్ గుంటూరు సెక్రటరీగా 8 years నుంచి చేస్తున్నాను. ఇప్పటికే అక్కడికి 2 times ఐస్టా టోర్నమెంట్లు, ఒక ఐటా టోర్నమెంటు కండక్ట్ చేసాం. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ లోకల్ టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా టెన్నిస్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిన బాగా ఆడుతున్న బాలబాలికల్ని ఏదన్నా లోపాలు ఉంటే గైడ్ చేస్తూ, వాళ్ళకి ఏదన్నా ఎయిడ్ కావాలన్నా, సహాయం కావాలన్నా, మేము మా మిత్రులు ముందుకెళ్ళి కోచింగ్ కావాలన్నా, ఏదన్నా సహాయం కావాలన్నా, హెల్ప్గా ఫైనాన్షియల్గా వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ టెన్నిస్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నాకు భీమవరం అంటే మహా ఇష్టం. ఎందుకంటే భీమవరం వాసులు ఎప్పుడు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ భీమవరంలో ఉన్న అన్ని క్లబ్బులు ఉంటాయి. ఆ క్లబ్బులు కూడా ఎలా ఉంటాయి అంటే ఆరోగ్యకరంగా ఉంటాయి. భీమవరంలో క్లబ్బులు, మన యూత్ క్లబ్ తీసుకున్నా, కాస్మో క్లబ్ తీసుకున్నా, స్పోర్ట్స్కి ఆహ్వానిస్తున్నట్టు ఉంటాయి. క్లబ్బులు నీట్గా ఉంటాయి, బాగా మెయింటైన్ చేస్తారు, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. నాకు రాజుగారు నేను చెప్పారు, ఫైనల్లో గెలిచిన అమ్మాయి జ్యోతిష్ అన్న పేరు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, మనం ఎంకరేజ్ చేయాలి సార్, మేము కూడా సహాయం చేస్తున్నాము, క్లబ్ తరపు నుంచి ఒక 50,000 నుంచి సహాయం చేస్తున్నాం మేమందరం, మీరు కూడా కోచింగ్లో సహాయం చేయండి అంటే, అప్పుడప్పుడు రాత్రి నేను మా కోచ్ని పట్టుకొని వచ్చాను. సాయిబాబా గారు, ద నేషనల్ కోచ్, ఒకసారి నుంచి ఉంటే అందరూ చూస్తారు. నేను వారితో రాత్రి డిస్కస్ చేసి, మనం ఎట్లన్నా కానీ ఆ పాపకి మనం కోచింగ్లో ఏమేమి ఫాల్స్ ఉన్నాయో చూసి మనం ముందుకు తీసుకెళ్ళి, గుంటూరు తరపు నుంచి, గుంటూరు పాప కాబట్టి మనం హెల్ప్ చేద్దామని అంటే, రాత్రికి సరే సార్ అని బయలుదేరి పొద్దున్నే నాతో పాటు వచ్చారు. సో ఈ విధంగా మీ అంత కాకపోయినా మేము కూడా మీతో పాటు ముందుకు నడవాలని, ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని, ప్రతిసారి మీరు ఇలాగే కండక్ట్ చేస్తూ ఉండాలని, ఈ పిల్లలకి మంచి స్పోర్ట్స్ని ఇవ్వాలని కోరుకుంటూ, సో మీరు ఎప్పుడు స్పోర్ట్స్ పెట్టినా, ఎప్పుడు పిలిచినా, ఆహ్వానించినా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, మీకు విధంగా తోడుగా ఉంటానంటున్నాను అనుకుంటున్నాను. మేము ఎప్పుడు కండక్ట్ చేసినా మిమ్మల్ని ఆహ్వానిస్తామని చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి ముఖ్యంగా నా మిత్రుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కనుమూరి సూర్యనారాయణరాజు గారి మెమోరియల్ ఐటా మరి ఛాంపియన్షిప్ టోర్నమెంట్కి
చాలా సంతోషం. మరి ఈరోజు మరి మన ఛాంపియన్షిప్ సిరీస్ భీమవరం లాంటి టౌన్లో కండక్ట్ చేయడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రెగ్యులర్గా భీమవరం యూత్ క్లబ్కి రావటం, ఇక్కడ ఉన్న టెన్నిస్ ప్లేయర్స్ తోటి అసోసియేట్ అయ్యి ఇక్కడ మేము కొన్ని నేర్చుకున్న విషయాలు కూడా, మన టెన్నిస్లో కొన్ని నేర్చుకున్న విషయాలు కూడా ఉన్నాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యూత్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా మరి ఏదైతే అండర్-16 టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారో అదంతా కూడా ఎంతో ఉత్సాహంగా 4 రోజులుగా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్పోర్ట్స్ మెన్లు అలాగే వారి పేరెంట్స్ అందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొని సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని ఓపికగా నిర్వహించి మరి శివరామరాజు గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ఆయనకి, అలాగే దీన్ని నడిపించడానికి స్పాన్సర్గా వచ్చిన మరి లేట్ సూర్యనారాయణ గారి తండ్రి గారు అయిన రామకృష్ణరావు గారికి, అలాగే క్లబ్ మెంబర్లు కూడా దీనికి అందరికీ వెనకాల ఉండి నడిపించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఆయనకి ఎంత పని ఉన్నా కానీ లెనిన్ బాబు గారు కూడా పాపం గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ రావటం, భవిష్యత్తులో కూడా టెన్నిస్ టోర్నమెంట్లకి అండగా ఉంటాయని చెప్పడం కూడా చాలా సంతోషం. తప్పనిసరిగా ఇక ముందు జరగబోయే దాంట్లో కూడా వారి సహకారం కూడా తీసుకుని బాగా నిర్వహించడానికి ఏదైనా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మామూలుగా మా యూత్ కల్చరల్ అసోసియేషన్ కూడా స్పోర్ట్స్కి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటం, దేనికి కూడా వెనకాడకుండా పూర్తిగా సహకరిస్తడం జరుగుతుందండి. భవిష్యత్తులో కూడా అలాగే ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. It was first experience for her playing in the Indian tournament, Indian tennis circuit. I think she really had fun. It's very well organized. I think hats off to Sivaram Rajgaru for organizing this, and all your crew and members. I think you're all very great tennis lovers. I think we can see that. We can see how you have organized it, and I think we really had a great time, and we look forward to participate in more of this. ఈ గ్రేట్ సక్సెస్ చేసినటువంటి మా క్లబ్ మెంబర్సు ప్లస్ గవర్నింగ్ బాడీ సభ్యులకి, తర్వాత మాకు పోటీలు ఇచ్చిన సహకరించినటువంటి కాస్మోపాలిటన్ మెట్రోపాలిటన్ యాజమాన్యానికి, టౌన్ హాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. తర్వాత మాకు ఈ ప్రోగ్రామ్ని లైవ్ చేయడానికి మన ఇంజనీరింగ్ కాలేజీ వచ్చిన పిల్లలకి వారికి కూడా ధన్యవాదాలు. మాకు ఇచ్చిన స్పాన్సర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండర్-16 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ 5 రోజులుగా యూత్ కల్చరల్ అసోసియేషన్లో చక్కగా నిర్వహించారు. ప్లేయర్స్ సుమారుగా వివిధ రాష్ట్రాల నుంచి 70 మంది ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కెనడాకి చెందిన ఒక అమ్మాయి ఈ 16 అండర్ గ్రూప్లో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి విన్నర్ అవ్వటం, అట్లాగే కల్చరల్ అసోసియేషన్ మా క్లబ్ ద్వారా కూడా వారందరికీ చక్కటి భోజన వసతి మరియు ఇక్కడ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా చక్కగా జరిగిందని ఈ టోర్నమెంట్ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. Thank you for everyone who helped organize this really nice tournament. It was such a nice experience playing here, and everyone here has been so nice, and it was really, really nice. So I can't wait to be back next year, and thank you. And thank you for everyone who organized the tournament and everyone here. Thank you so much. It was really enjoyable experience. నా పేరు జోష్తా. నేను గుంటూరు జిల్లా నుండి వచ్చాను. ఇక్కడ నేను యూత్ కల్చరల్ క్లబ్లో టోర్నమెంట్ ఆడటానికి వచ్చాను. ఇక్కడ నేను డబుల్స్లో విజేతగా నిలిచాను. ఇక్కడ నాకు గుంటూరులో ట్రైనింగ్ లేదని చెప్తే వాళ్ళు స్పందించి నాకు కోచ్ని ఏర్పాటు పరిచారు. తర్వాత నాకు ఆర్థికంగా ముందుకి స్పాన్సరింగ్ కూడా చేయడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. యూత్ క్లబ్ వాళ్ళు నాకు సహాయం చేసినందుకు నేను చాలా వాళ్ళకి ధన్యవాదాలు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన కట్టా వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన సభ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోపిమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయుడు కట్టా వెంకటేశ్వరరావు అని, ఆయనను ఆదర్శంగా
తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ కట్టా వెంకటేశ్వరరావు మాస్టర్ శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలన్నారు. అనంతరం వెంకటేశ్వరరావుని ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజు, ఎంఈఓలు ఏ రవీంద్ర, వేండ్ర వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ రాంబాబు, జెడ్పీటీసీ సోమేశ్వరరావు, మాజీ ఎంపీపీ మల్లికార్జునరావు, మాజీ వార్డు సభ్యులు మన్నే నాగరాజు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి వర్మ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ముక్కు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గతంలో ఉపాధ్యాయుడి దగ్గరికి ఒక తెల్ల కాగితం లాగా పిల్లగాడు వచ్చేవాడు. పిల్లగాడికి ఏమీ వచ్చేది కదా 5 సంవత్సరాలు పూర్తయినా. అటువంటి పిల్లగాడు మన పాఠశాలలో చేరితే అటువంటి తెల్ల కాగితం ఉన్నటువంటి మైండ్ ని మంచి రాతలు నేర్పి, మంచి భవిష్యత్తును నేర్పి, మంచి భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు. కానీ నేడు మన పాఠశాలకు వచ్చే పిల్లగాడు ఎలాగున్నాడంటే ఈ రోజున ఆన్లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, జియో మహానుభావుడు ఫ్రీ నెట్వర్క్ ఇచ్చిన తర్వాత ఈ రోజున మొత్తం సమస్యలు కూడా ఈ రోజున ఆన్లైన్ లో, నెట్ లో, వెబ్సైట్లు, రకరకాలమైనటువంటి పరిస్థితులకు నెట్టమైపోయాం. గతంలో ఒక ల్యాండ్ లైన్ ఉంటే ఇంటి మొత్తం లేదా చుట్టుపక్కల అందరూ కూడా ల్యాండ్ లైన్ మీద ఆధారపడేవారు. కానీ ఈ రోజున ఒక ఇల్లు ఉందంటే తండ్రికి ఒక సెల్ ఫోను, తల్లికి ఒక సెల్ ఫోను, పిల్లలకు ఒక సెల్ ఫోను. సెల్ ఫోన్లు ఇచ్చి ఇప్పుడు ఒకే సెల్ ఫోన్ కాదు, ఆ సెల్ ఫోన్ లో మళ్ళా 2 సిమ్లు వేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో వారు చూడరానటువంటి నెట్లో చూసి ఈ రోజున వారు విషమైనటువంటి విధి వాళ్ళ బుర్రలోకి ఎక్కి అటువంటి పిల్లలు ఈ రోజున పాఠశాలకు వస్తున్నటువంటి పిల్లల్ని ఈ రోజున కత్తి మీద స్వామిలాగా ఈ రోజున ఉపాధ్యాయులు వాళ్ళని కత్తి మీద స్వామిలా ఉండి విద్యార్థి బుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతా ఉన్నారు. అటువంటి దాంట్లో ఈ రోజున కట్టా వెంకటేశ్వరరావు మాస్టారు మొదటి స్థానంలో ఉంటారు, ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా. కానీ ఇక్కడ మన మిత్రులు, మన ఉపాధ్యాయులు, ఆయనతో పనిచేసినటువంటి ఫ్రెండ్స్ చెప్తా ఉంటే ఆ పనే కాదు ఈ పని చేస్తాడు, అక్కడ ఇక్కడ కాదు, మొత్తం సమస్తము అన్ని పనులు చేసి మల్టీ టాలెంటెడ్ ఉన్నటువంటి టీచరు కట్టా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. లేకపోతే మా మిత్రుడు కట్టా వెంకటేశ్వరరావు గారు ఈరోజు పదవి విరమణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో 33 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎంతో మంది పిల్లలకి ఉన్నతమైన విద్యని అందించడంలో కానీ, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడంలో కానీ అహర్నిశలో కష్టపడి ఈరోజు పదవి విరమణ చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడూ ఆయన నన్ను ఒక సోదరుడు భావం ఎప్పుడు కూడా, అంటే నేను రాజకీయాలకు రాజకీయం కూడా వచ్చిన తర్వాత కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించి ఏ ఎలక్షన్ లోపల్లో జరిగినా కూడా ఉపాధ్యాయ వృత్తి పక్కన పెట్టి మరి ఆయన అండర్ గ్రౌండ్ వర్క్ చేసేవారు. కాబట్టి అదేవిధంగా ఆయన మార్నింగ్ యాక్చువల్గా 10 గంటలకే రావాలని ప్రోగ్రామ్కి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాలేకపోయాను. అయినప్పటికీ లేట్గా వచ్చాను. ఆయన మీద ప్రేమతో ఇప్పుడు కూడా హై స్కూల్ ఆవరణలో కొంచెం కూడా ఖాళీ లేకుండా జనం ఉన్నారంటే ఆయన ఎంతమంది అభిమానులు కానీ, ఎంతమంది స్నేహితులు కానీ, ఎంతమంది స్టూడెంట్స్ కానీ అందరూ ఎన్నో మన్నలు పొందిన వ్యక్తి మన వెంకటేశ్వరరావు గారు. రాబోయే రోజుల్లో మనిషికి రిటైర్మెంట్ లేదు, ఎందుకంటే ఉందని భావిస్తాం. కానీ ఏదో ఒక సేవ చేయొచ్చు, మానవ సేవ చేయొచ్చు, లేకపోతే రాజకీయంగా చేయొచ్చు, ఏదైనా సేవ చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఆయన ఈ రిటైర్మెంట్ అయ్యామని అనుకోకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ స్కూల్ అభివృద్ధి చేయడంలో ఈయన పాత్ర కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏలూరుపాడులో పదవీ విరమణ చేయుచున్న నాకు ఇంత భారీ ఎత్తున నా మిత్రులు, బంధువులు, ఉపాధ్యాయులు ఇందులో వినిపిస్తుంది. అందరూ ఇంత భారీ ఎత్తులో సన్మానం చేసి నేను చేసినటువంటి సేవలను గుర్తించి నన్ను సన్మానించినందుకు అందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. నా మిత్రులకి, ఉపాధ్యాయ బృందానికి, నా బంధువులకి అందరికీ ఉపాధ్యాయునిగా నేను చాలా ఆత్మసంతృప్తితోటి పదవి విరమణ చేస్తున్నాను. ఉపాధ్యాయుడిగా నేను గర్వపడుతున్నాను. చాలా ఎక్కువ ఆత్మసంతృప్తి, ఉపాధ్యాయునిగా ఎక్కువ ఆత్మసంతృప్తితోటి పదవి విరమణ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది.
నా సర్వీస్లో సేవలో నేను చేయగలిగినంత నా విద్యార్థులకి అత్యధికమైనటువంటి సేవలు అందించి అందరి మన్నల్ని, తర్వాత నా సహచరులు ఉపాధ్యాయుల మన్నల్ని అందరినీ పొందడానికి, అట్లాగే నా సర్వీసులో నాకు సహకరించినటువంటి నా ఉపాధ్యాయ సోదరులందరికీ, అలాగే ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత భారీ ఎత్తులో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి పొద్దున ఉదయం 11 గంటల నుంచి మొదలుకొని ఈ సమయం వరకు కూడా వేచి ఉండి నన్ను ఆశీర్వదించడానికి నా అభిమానమైనటువంటి నా ఉపాధ్యాయ సోదరులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాత్మా గాంధీ స్ఫూర్తితో విద్యార్థుల్లో జాతీయ సమైక్యతాభావాన్ని పెంపొందించడానికి ఎన్ఎస్ఎస్ ఏర్పడిందని సిడిపిఓ భీమవరం ప్రాజెక్ట్ హెడ్ టీకేవీ లక్ష్మీకాంతం అన్నారు. జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొని ప్రతిభ చాటిన పాలకొడేరు మండలం పెన్నాడలోని భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కె మనోహర్, పి పావనీలను అభినందించారు. కళాశాల వైస్ చైర్మన్ టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరంలో 16 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారని, మన రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 2 తమ కళాశాలకు చెందినవారు కావడం ఆనందదాయకమని అన్నారు. కేజీఆర్ఎల్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ ఆర్ఏటి ప్రకాష్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పుప్పాల శేషులు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి శిబిరాల్లో పాల్గొని సేవాభావాన్ని పెంచుకోవాలని అన్నారు. 2024లో ఇదే అవార్డు సాధించిన విద్యార్థిని చరిత్రను కూడా సత్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డాక్టర్ కూరెళ్ల భాస్కర్ రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఏబీఎస్ఆర్ మనోహర్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ సెల్ హెడ్ కె రాగిని, హెచ్ఓడీలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. అంగన్వాడీస్ తెలుసా మీకు? మీరందరూ అక్కడి నుంచే వచ్చి ఉంటారు. అంగన్వాడీస్కి సంబంధించి మేము పనిచేస్తాం. సో సార్ చెప్పగానే చాలా సంతోషం వేసింది. ఎన్ఎస్ఎస్ అంటే మీ రొటీన్గా చదువుల్లో బాగా చెప్పారు కదా, మా వీళ్ళంతా కూడా ఆ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి కూడా బాగుంటుంది. ఎన్ఎస్ఎస్ ఒక యూనిట్కి లీడర్ కూడా ఉండేవాడిని. అంటే స్టూడెంట్ యాక్టివిటీలో మన అకాడమిక్ ఎంత అవసరం ఉందో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చాలా మంది క్లాసులు తీసుకుని కొన్ని రకాలుగా వెళ్తాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవరో క్లాస్ అంటే రాదు. అటువంటి వాటిలో పాల్గొన్నవాడే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లలు ముఖ్యంగా మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయ్యి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే 10th క్లాస్ వరకు కాన్వెంట్ స్కూల్లో చదివించి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఒక బ్రాయిలర్ కోల్డ్ ఎలా అయితే కేసులో పెట్టి పెంచుతారో అలాగే ఇంటర్మీడియట్ ఇన్స్టిట్యూట్లో తల్లిదండ్రుల ఆకాంక్ష పిల్లలు డాలర్స్ సంపాదించాలి, డాలర్స్ డ్రీమ్స్ తోటి పిల్లలు బాగా సంపాదించాలని ఆకాంక్షతోటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్లో గొప్ప చదువు చదవడం దాంతో ఇంటర్మీడియట్ ఎప్పుడైతే రెసిడెన్షియల్ కాలేజీలో పెడతారో దానివల్ల తీవ్రంగా ఒత్తిడి పడి తర్వాత బయటకు వచ్చిన తర్వాత అభినందన సభను ఏర్పాటు చేసినటువంటి చెరుకువాడ రంగసాయి గారు, మా బాబాయ్, సంఘంలో ఆయన సంఘ సంస్కర్త అనే పేరు ఎందుకు వచ్చిందంటే సంఘంలో ఏది ఉన్నా కానీ మంచిని పూర్తిగా అభినందిస్తాడు, ప్రోత్సహిస్తాడు. అలాగే చెడు ఏదన్నా కూడా ఉంటే ఒరే బాబాయ్ అబ్బాయి మీరు ఎలా చేస్తారు, మీకు ఎలా జరుగుతుంది, మీ పలానా తోట ఎలా జరుగుతుందని అదే మోతాదులో కూడా హెచ్చరిస్తూ ఉంటాడు మనందరినీ. అందుకే సంఘ సంస్కర్త అంటారు. మిగతా అందరూ మన కాలేజీ వాళ్ళు కాకుండా అందరూ స్టూడెంట్స్ కూడా తీసుకొని మన ఆర్ఎస్ ప్రకాష్ గారు చెప్పినట్టు వాలంటరీగా ఉండేది. మా చిన్నప్పుడు కూడా మేము కూడా ఎన్ఎస్ఎస్ అది చేసాం. ఎవరైనా ఎన్ఎస్ఎస్ నేమ్స్ ఏమంటారంటే పారిపోయేవారు స్టూడెంట్స్ అంతా. కొద్దిగా యాక్టివ్గా ఉండేవాళ్ళే. ఒక క్లాస్లో 50-60 మెంబర్స్ ఉంటే ఒక 2-3 విద్యార్థులందరికీ కూడా ఆసక్తి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా కర్ణాటక ఇంజనీరింగ్ కళాశాల అనేది ఒక అకాడమిక్ యాక్టివిటీస్లో చాలా ముందుగా ఉంటుంది. మరి ఇవాళ నేషనల్ ఇంటిగ్రేషన్, ఈ దేశం అంతా కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం చాలా ప్రయత్నం చేస్తుంది. పురమకాల్లో కొన్ని తెచ్చిపోతున్న ఈ రోజుల్లో నేషనల్ ఇంటిగ్రేషన్ మీద ఒక శిబిరానికి వెళ్ళి అక్కడ పెద్ద మహాసభలో పెద్దల చేత అవార్డులు పొందారు. మరి ఇటువంటి యాక్టివిటీస్ బయట కాలేజీలో ఎక్కువగా జరుగుతుంటాయి. మరి బయట కాలేజీ యాజమాన్యం అలాగే ఈ ప్రిన్సిపాల్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరి విద్యార్థులతో కలిసి కార్యక్రమం చేసి జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాలు అన్నీ కూడా
ఈ బయట వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే 2025 జాతీయ సమీక్ష శిబిరం, మరి 2024 కూడా జాతీయ యువత దినోత్సవం సందర్భంగా నాసిక్ వెళ్ళిన మహారాష్ట్ర శ్రీ చరిత్ అతను కూడా చేసిన అచీవ్మెంట్స్కి ప్రోత్సాహం చేస్తారన్నమాట. ఇది సామాజిక సేవలో భాగం. వాళ్ళంతా నిజంగా మంచి పని చేస్తే నలుగురు కలిసి అతను అభినందిస్తామనేది సామాజిక సేవలో బాధ్యత. అందుకని మీ అచీవ్మెంట్స్ మీ వరకే ఉండకుండా, మీ ఇంటి వరకు, మీ కాలేజీ ఉండకుండా సమాజంలో తెలిస్తే మీరు ఎక్కడికెళ్ళ గౌరవం వస్తుంది. ఎవరికైనా సరే ఈ గౌరవం వల్లే సమాజంలో స్ప్రెడ్ అవుతున్నారు. ఆ పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళని పోషించే బాధ్యత కూడా చక్కగా ఆఫీస్ చేస్తున్నారు. అటువంటి ఆఫీసర్ ఫిబ్రవరి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవానికి భక్తులందరూ ఇచ్చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ భూపతిరాజు తిమ్మరాజు కోరారు. శనివారం ఆలయంలో జరిగే ప్రతిష్ఠా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామివారి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. సిద్దాపురం గ్రామంలో సుమారు 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కలిసి నూతనంగా ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఆలయానికి కంచి స్థపతి గారు, శ్రీ సుబ్బయ్య స్థపతి గారు, శ్రీ శివ స్థపతి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మన ఉన్నటువంటి ఆకివీడు పిల్లల దేవాలయం ప్రధాన అర్చకులు మవ సుబ్రహ్మణ్య గారి సారథ్యంలో ఈ ఆలయం ప్రతిష్టకి రెడీ అయింది. 13వ తారీఖు మధ్యాహ్నం 12:25 ఆలయ విగ్రహ మహాప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమాన్ని 9వ తారీఖు నుంచి హోమాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు రోజువారీగా ప్రతి కార్యక్రమం జరిగి 13వ తారీఖు మహాప్రతిష్ఠ జరిగింది. అంచేత మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఆ రోజున ఖచ్చితంగా మా గ్రామానికి వచ్చేసి శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోగలరని ఆశిస్తున్నాం. 13వ తారీఖు ఫిబ్రవరి 13వ తారీఖుని మధ్యాహ్నం 12:22 ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత కూడా ప్రాణప్రతిష్ఠ, వాయు ప్రతిష్ఠతో విగ్రహాలు మహాప్రతిష్ఠ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి స్వహస్తాలతో ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే స్వయంభూగా వెలిసినటువంటి లింగం కూడా పంచాయతంగా నిర్మించడం జరుగుతుంది. ఇది బ్రహ్మసూత్ర లింగం ఉంది. ఈ 4 సంవత్సరాల క్రితం తెలిసినటువంటి లింగం కూడా బ్రహ్మసూత్ర లింగం. అంచేత మేము గ్రామస్తులందరూ కోరిక మేరకి ప్రాణ ప్రతిష్ఠ కింద వాయు ప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గ్యారేజ్లో మెకానిక్ యువి రావును అక్రమంగా సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ను రద్దుపరిచి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి సోమరాజు, జోనల్ మెంబర్ పివి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వైవి రావులు డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ కి 33 అంశాలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేస్తామని, సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసి దాని మీద సంబంధం లేని వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ పై కండక్టర్ ని పదే ఎంక్వైరీకి రావాలని పిలవడాన్ని నిరసిస్తూ 3 రోజుల పాటు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపినప్పటికీ డిపో మేనేజర్ స్పందించి పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్లకార్డుల ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేస్తామని, జనవరి 31వ తేదీన భీమవరం డిపో మేనేజర్ కి మెమోరాండం ఇచ్చి ఫిబ్రవరి 1 నుండి భోజన విరామ సమయంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్లకార్డులతో డిపో సమస్యలపై డిమాండ్స్ తెలియజేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి, గ్యారేజ్ కార్యదర్శి నందు హాజరయ్యారు. సంస్థ కోసం శ్రమిస్తున్న ఉద్యోగుల సేవలే అభివృద్ధికి మూలమని డిపిటిఓ వరప్రసాద్ అన్నారు. శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో భీమవరం డిపోలో 40 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గుండా సాయి సత్య రాంబాబు ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కార్మికులను అభినందించారు. యూనియన్ రాష్ట్ర నాయకులు ఎస్కే అలీ అధ్యక్షత వహించారు. రాంబాబు వంటి వారు 40 సంవత్సరాలు ఎటువంటి అరమరికలు లేకుండా సంస్థ కోసం శ్రమించారని, ప్రస్తుతం ఉన్న ఉద్యోగ వర్గం అంతా కూడా ఆ విధంగా శ్రమించాలని, సంస్థను
కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని అన్నారు. అందరూ కూడా నీతి నిజాయితీగా నిబద్ధతతో ప్రయాణికుల సౌకర్యార్థం పనిచేయాలని కోరారు. డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాంబాబు కార్మికులతో మమేకమై అందరికీ రక్షణగా ఉండేవాడని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూసేవాడని, సంస్థ కోసం పనిచేసేవారని అన్నారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సమాజంలో ప్రజల కోసం ఎంతో మంది పనిచేస్తారని, కానీ ఆర్టీసీ ఉద్యోగులు వారు ఎండనక వాననక కష్టపడి పనిచేస్తారని, వారి కష్టం వెలకట్టలేనిదని, రాంబాబు లాంటి వారు రిటైర్ అవుతుంటే బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు ఎస్ఎస్ రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, గుండా రామకృష్ణ, ఎంఆర్పీ రాజు, అసిస్టెంట్ మేనేజర్ సురేష్ బాబు, డిపో సెక్రటరీ డిపిఎస్ కుమార్, ఎన్ఎంయు రీజనల్ సెక్రటరీ రత్నం మాట్లాడుతూ రాంబాబు సేవలను కొనియాడారు. అనంతరం సహోద్యోగులు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. రాంబాబు మీద అవగాహన లేదు, కానీ గత 3 రోజులు చూస్తున్నాను. నేను ఆఫీస్ వెళ్ళకంటే దారి పొడవున రకరకాల బ్యానర్లు, ఆల్మోస్ట్ బీఏపీఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయితే బయట పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది అనిపించినారు. ఇప్పుడు అదే దేవుని అడిగాను, ఇది ఎన్ని ఫ్యాన్లు ఉంటారంటే ఇక్కడ నుంచి అడిగాను. ఇప్పుడు లోపల రాకుండా లోపల చూసాను, మాకు కూడా బయట రావట్లా, రాజపడలో వెహికల్సే చూస్తే ఇక్కడ జనాలు కనబడుతున్నారు. సో డెఫినెట్గా రాంబాబు డెఫినెట్గా బహుశా అన్నట్టు దగ్గర మొదలుపెట్టినప్పుడు ఏడీసీ రిటైర్ అవుతున్నా ఈయన లీడర్షిప్ చేయడం వల్ల కేరళలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డెఫినెట్గా చాలా గొప్ప విషయం ఇది. ఇంతకాలం ఆర్టీలో సర్వీస్ చేయడం, మంచి పేరు సంపాదించుకోవడం, హ్యాపీగా కట్టడం అనేది చాలా మంచి అదృష్టం అది. సో ఇటువంటి రాంబాబు గారికి శాశ్వత జీవితం రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా ఉండాలని ఆయనకి వాళ్ళ సభ్యులు కూడా. ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ, ఎందుకంటే అధికారులు ఉన్నారు, నాడు రాజకీయ నాయకులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మరి కార్మికులు ఉన్నారు. అటువంటి గోండవారి ఫ్యామిలీ. మరి గోండా సత్యనారాయణమూర్తి గారని భీమవరం మున్సిపల్ కమిషనర్ చేశారు. ఆయన 2 సర్వీస్ చేశారు. అయ్యా ఇవాళ మన రాంబాబు, ఈ రాంబాబు ఇవాళ ఉద్యోగంలో చేరినట్టు లేదా ఇవాళ పెళ్ళికలతో కనిపించాక అంటే అతనేంటి ప్లెయిన్గా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా ఉంటే మన ఆకారం అది కూడా ఆరోగ్యం కూడా బాగుంటుందని ఎగ్జాంపుల్ ఏమంటే మన గోండా రామకృష్ణ గారిని, ఈయన సీనియర్ పాత్రికేయులు, మరి అనేక రకాలుగా రాజకీయ పరంగా చాలా అంటే గోదావరి ఫ్యామిలీకి నాకు చాలా అనుభవం ఉంది. మరి రాంబాబు గారు ఇక్కడ సిన్సియర్ క్రమశిక్షణకి మారిపోయారు రాంబాబు గారు నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఆ సంస్థల పేరు అటువంటి ఉద్యోగి రాంబాబు. ఎవరొచ్చినా సరే రిసీవ్ చేసుకోవడం, లోపల తీసుకెళ్ళడం, ఫీడ్ ఆగిస్తాం, ఆ పని చూడడం, ఇలాంటివన్నీ కూడా ఆయన ఒక్కడే చేసేవారు. అంచేత మీ శాశ్వతం ఇంకా ఈ భగవత్ సేవ కానీ సామాన్య సేవ చేయాలని కోరుకుంటూ మళ్ళా నిమ్మగా అవి మళ్ళీ పునరుద్ధరించడం, మళ్ళా అప్పటి నుంచి మళ్ళా ఈ సంబంధించడం వల్ల ఆ కార్మికులు ఇంకా చాలా మంది కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్ కూడా అక్కడ ఉండిపోయి వాళ్ళ పెద్ద పెద్ద అధికారులు కూడా ప్రమోషన్స్ లేకుండా ఆ ఉండడం కారణం ఏంటంటే ఇన్సెట్ ఆపరేషన్స్ బాగా పెరిగిపోయి మన సర్వీసులు సరిగా ఎలిక్స్ లాగా షెడ్యూల్స్ రద్దు అయిపోయి తద్వారా ఈ ప్రమోషన్స్ బాగా ఇవ్వడం వల్ల ఎక్కడున్నా అక్కడ ఉండగానే కరెక్ట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి నేను ముగించే ముందు మీ అందరికీ ఈ సంస్థను కాపాడాలి, మనం కూడా బాగుండాలి. ఎంతవరకు ఉద్యోగం చేయాలో అంతవరకు ఉద్యోగం చేసి మన చేసే ఉద్యోగంలో న్యాయధర్మాలు ఆలోచించి ముందుకు వెళ్ళి ఈ మహావృక్షంలోని గిరీష్ బుక్ ఆఫ్ ది వరల్డ్లో సంపాదించిన ఆర్టిస్ట్ని కాపాడాలని, దీని ద్వారా మన పిల్లలు భవిష్యత్తులో మనమే తీసుకున్నాం. ఎంతవరకు ఉన్నవాళ్ళు కూడా అలాగే తీసుకుంటున్నారు. గతంలో ఈ మనతోటి ఈ సంస్థ అంతవరకు భావితరాల వారికి ఆదర్శంగా నిలబడాలి. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నా తప్ప కుదించుకోకూడదు అని చెప్పి విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం రూరల్ మండలం చినమిరం గ్రామంలో ఉన్న
ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోం నందు శీతాకాలం పురస్కరించుకుని చిల్డ్రన్ హోంలోని 50 మంది పిల్లలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసిం మాట్లాడుతూ పిల్లలు భగవత్ స్వరూపులని, అటువంటి అనాథ పిల్లల ఇబ్బందులను గ్రహించి వారికి అవసరమైన రగ్గులందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా జువలపాలెం శాఖ మేనేజర్ జయంత్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోంలోని పిల్లలు విద్యలోనే కాకుండా క్రీడా స్ఫూర్తితో కరాటే రంగంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డులు సాధించారని, వారికి అవసరమైన చల్లి రగ్గులు బ్యాంక్ ఆఫ్ బరోడా జువలపాలెం బ్రాంచ్ మేనేజర్ జే కుమార్ ను కోరిన వెంటనే పిల్లలకు సంపూర్ణంగా రగ్గులు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి మణికంఠ, వెంకటేష్, ఎర్నెస్ట్ పాల్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం చినామిరలో ఉన్నటువంటి ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్లో మరి రాబోయే చలికాలం కాబట్టి ఈ పిల్లలకి ఏదైతే అవసరం బాగా అవసరం ఉన్నందున మనకు అవసరమైనటువంటి ఈ రగ్గులను మరి బ్యాంక్ ఆఫ్ బరోడా జువలపాలెం శాఖ మేనేజర్ గారు అయినటువంటి జే కుమార్ గారు వారికి వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన, మరి ఇటువంటి కాలంలో మీ పిల్లలు ఏదైతే ఈ అనాథ పిల్లలు ఉండి ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళ అవసరాలను గుర్తించి ఒక మంచి సాయి కార్యక్రమం ఈరోజు ఆయన తలపెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వారికి మంచి సూచన ఇచ్చినటువంటి మిత్రుడు పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి షేక్ కాసిం, అతను కూడా మంచి మనసున్న వ్యక్తి. అతను కూడా అనేక సేవా కార్యక్రమాలు వారి సంస్థలు చేస్తూ మాకు కూడా వెనుదండగా ఉంటున్నాడు. భగవంతుడు ఎక్కడ ఉండడు, ఇటువంటి పిల్లల మధ్య పెద్ద వయసు వచ్చేసిన తర్వాత ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధుల మధ్య అభాగ్యులైతే ఎవరో వికలాంగత్వం కానీ, అందులు కానీ, అలాగే బదిర్లు కానీ, అవయవలోపం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ఉన్నటువంటి అనాథలను కానీ మనం ఆదరించవలసినటువంటి బాధ్యత, కనీస బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మంచి మనసుతో ఈరోజు మన హోంకి వచ్చినటువంటి కుమార్ గారికి మరి వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, వారి వల్ల 10 మందికి మేలు జరగాలని చెప్పేసి ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ తరఫున, అలాగే విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున, మా కాసిం తరఫున మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు ఇచ్చేసి పిల్లలకి మనం ఏదో మనం తోచినంత చేయాలని చెప్పేసి అన్నారు. వారి పెద్ద మనసుకి రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మేనేజర్లు గారిని చాలామందిని చూసాను, బ్యాంక్ సంబంధించిన వ్యక్తులందరినీ చూశాను. మరి కొంతమందిలోనే మనసున్న వ్యక్తి మరి కుమార్ గారు. ఎందుకంటే ఇదేనే కాదు, ఫస్ట్ నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ముందు నుంచి ఉన్న వ్యక్తి. అంటే కొంతమందిలోనే అది ఉంటుంది కాబట్టి దేవుడు బహుగా ఆస్వాదించాడు వారిని కూడా, వారి ఫ్యామిలీని కూడా ఎప్పుడు ఇలాగే సోషల్ సర్వీస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ చేయడం నిజంగా మీకు 2 చేతులతోటి దండం పెట్టాలి సార్. ఎందుకంటే మానవ సేవ అనేది మరి ఏది చెప్పినా మరి సాయం చేసే చేతుల మీద అన్నట్టు ఆ సామెతలాగా మీరు చేయడం చాలా ఆనందదాయకం సార్. మిమ్మల్ని చూసి మేము ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని. ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ ఈ ఆర్ఫనేజ్లో ఉన్న ఆర్ఫెన్స్ నిజంగా మీరు ఆర్ఫెన్స్ కాదండి, అనాథాలు కాదు, మీరు అందరూ దేవుడి పిల్లలు అందరూ. ఈ దేవుడి పిల్లలకి ఇలాగ దేవుడు మా రూపంలో నాలాగా చాలామంది ఇలాగ ముందుకు వచ్చి మీరు ఇలా సహాయపడుతూ ఉంటారు అనమాట. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఈ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఈ కాసిం గారికి నాకు ఈ దారి చూపించారు నాకు. సో వీళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సో మీ ఆశ్రమం కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 5న జిల్లా కేంద్రం భీమవరంలో నిర్వహించే వైఎస్ఆర్సీపీ ఫీజు పోరును జయప్రదం చేయండి, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు. భీమవరం హాస్పిటల్స్ కు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గుర్తింపు, చైర్మన్ గోపాలరాజు, ఎండీ కృష్ణంరాజు. యూత్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన కనుమూరు సూర్యనారాయణరాజు మెమోరియల్ అండర్-16 బాలబాలికల ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులందించిన ఐఆర్ఎస్ ఆఫీసర్ విల్సన్ బాబు. భీమవరం సింహ గ్రూప్ కియా షోరూం నందు సిరోస్ కార్ ని ఆవిష్కరించిన జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, కియా షోరూం ఎండీ రావెళ్ల రాస్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.